ప్రాచీన కళలలో కర్రసాము ఒకటి. పూర్వం కర్రసామును ఆచారంగా నిర్వహించేవారు. కాలానుగుణంగా ఆ కళపై ఆసక్తి సన్నగిల్లింది. అయితే ఆ ప్రాచీన కళకు మళ్లీ ప్రాణం పోస్తున్నారు నిజామాబాద్ జిల్లా వాసులు. అంతరించిపోతున్న ఆ కళను భావితరాలకు అందించేందుకు బాలభవన్ వేదికగా మారింది. శతాబ్దాల కాలం నాటి యుద్ధ కళను నేర్చుకునేందుకు నేటి తరం క్యూ కడుతోంది. పురుషులకు దీటుగా అమ్మాయిలు మేము సైతం అంటున్నారు. కర్రసాములో ప్రావీణ్యం సాధిస్తూ ఇందూరు అమ్మాయిలు ఔరా అనిపిస్తున్నారు. నిజామాబాద్ బాలభవన్లో వేసవి శిక్షణలో భాగంగా 30 అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. అందులో భాగంగా కర్రసాము శిక్షణకు గతంలో ఎప్పుడూ లేనంతగా డిమాండ్ ఏర్పడింది. చాలా మంది అమ్మాయిలు ప్రాచీన యుద్ధ కళగా పిలిచే కర్రసాములో చేరారు. సుమారు 120 మంది అమ్మాయిలు కర్రసాములో శిక్షణ పొందుతున్నారంటే ఈ ప్రాచీన యుద్ధ కళకు ఏ మేరకు డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. చేతిలో కర్రలు పట్టుకుని అవలీలగా తిప్పేస్తూ పోకిరీలను తరిమేస్తామంటున్నారు నేటి తరం అమ్మాయిలు. ఆత్మరక్షణలో భాగంగా కర్రసాము ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కర్రసాము శిక్షణతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిందని చెప్తున్నారు చిన్నారులు. వచ్చి 2 years అవుతుంది. ఇక్కడ నేను కర్రసాము నేర్చుకుంటున్నాను. కర్రసాముతో పాటు అల్లికలు నేర్చుకుంటున్నాను. కర్రసాముతో ఉపయోగం అంటే సెల్ఫ్ డిఫెన్స్, మనది మనం కాపాడుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలభవన్లో ఏటా వేసవిలో 45 రోజుల పాటు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తారు. 30 అంశాల్లో వివిధ రకాల అంశాలపై చిన్నారులకు శిక్షణ ఇస్తుండగా అమ్మాయిలకు ఆత్మరక్షణ కోసం గత 3 ఏళ్లుగా కర్రసాము శిక్షణ ఇస్తున్నారు. ఒకప్పుడు కర్రసాము పురుషులకు మాత్రమే పరిమితం కాగా ప్రస్తుతం అమ్మాయిలు కర్రసాములో కర్రలు తిప్పేస్తామంటూ ముందుకొస్తున్నారు. ఒకప్పుడు ప్రత్యర్థుల దాడులను తిప్పికొట్టేందుకు, జంతువుల దాడి నుంచి రక్షణ కోసం మాత్రమే కర్రసాము నేర్చుకునేవారమని, ప్రస్తుతం ఆత్మరక్షణ కోసం ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని చెప్తున్నారు మాస్టర్లు. సో వెపన్ ప్రాక్టీస్ నేర్చుకోవడం వల్ల ఒక చిన్న కర్ర చేతిలో ఉన్నా కూడా ఒక 5-6 ఆపి వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలుగుతారు. కాపాడుకోవడం అనే కాకుండా ఈ కర్రసాము అనేది మంచి వ్యాయామం. కాళ్ళ నుంచి మెడ నరాలు, కంటి నరాల దాకా ప్రతి ఒక్క అవయవాన్ని కదుపుతూ చేసే విద్య కాబట్టి ఇది నేర్చుకోవడం వల్ల వాళ్ళ ఆలోచన విధానమే కావచ్చు, వాళ్ళ శారీరక మార్పులే కావచ్చు, ఏవైనా మంచి స్థాయిలోకి పెరుగుతాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలభవన్లో కొనసాగుతున్న కర్రసాము శిక్షణలో సుమారు 150 మందికి పైగా చిన్నారులు కర్రసాములో సాధన చేస్తున్నారు. సుమారు 10 ఏళ్లుగా ఇక్కడ కర్రసాముపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన చిన్నారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తూ జిల్లా కీర్తిని దశ దిశలా చాటుతున్నారు. కర్ర పట్టుకుని గిరగిరా తిప్పుతూ ఔరా అనిపిస్తున్నారు. కర్ర యుద్ధం చేస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నారు. ఆత్మరక్షణ కోసం ఈ విద్య నేర్చుకుంటున్నట్లు అమ్మాయిలు చెప్తున్నారు. రాజుల కాలంలో కర్రసాము ఉన్నట్లు టీవీలో చూశామని, ఇప్పుడు ఇక్కడ ఈ యుద్ధ విద్య నేర్చుకోవటం ఆనందంగా ఉందని చెప్తున్నారు. నేను బాలభవన్కి 20 days నుంచి వస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. కర్రసాము, డ్యాన్స్, శ్లోకాలు, మ్యూజిక్, కుట్లు, మగం వర్క్ ఎక్సెట్రా. అంతరించిపోతున్న ఈ కళను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో బాలభవన్లో ఈ శిక్షణపై విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు. ఇటు చిన్నారులు సైతం కఠోర సాధన చేస్తున్నారన్నారు. ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగకరమైన ఈ కళ పట్ల ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, ముఖ్యంగా విద్యార్థినులు, మహిళలు నేర్చుకోవాలంటున్నారు నిర్వాహకులు. 1-on-1 అపోనెంట్ తోటి మనం ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఒక అపోనెంట్ని మనం డిఫెన్స్ చేసుకోవాలి అంటే ఆ పర్సన్ ఏం ఆలోచిస్తారని వాళ్ళకన్నా ముందుగా ఆలోచించాలి. సో దీనివల్ల థింకింగ్ అండ్ దీన్ని ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మనం ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్లీ స్ట్రెంగ్త్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి ఈ కళను నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది యాజ్ ఇట్ ఈస్గా సేమ్ మన స్పోర్ట్స్ లాగానే SGFలో ఉంది, స్కూల్ గేమ్ ఫెడరేషన్లో, అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉంది. కర్రసాము పట్ల ప్రస్తుతం బాలికలు, యువతుల్లో ఆసక్తి పెరగడం శుభపరిణామంగా చెప్తున్నారు నిపుణులు. కర్రసాముతో ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెంచేందుకు దోహదపడుతుండటం వల్ల తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు.